నమస్కారం. మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టకి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆర్థిక శాఖ మార్చులు పయ్యావల్ కేశవ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా నీరుకొండ గ్రామంలో 182 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనకి సంబంధించి మొట్టమొదటి మీటింగ్ ఈరోజు జరిగింది. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినువీధుల్లో ఎగరవేసినటువంటి కళా రంగంలో అద్భుతమైనటువంటి సేవలు అందించడం మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా, పేదలకి పట్టెడన్నం పెట్టినటువంటి నాయకునిగా కూడా పేరొందినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని భవిష్యత్ తరాల వారికి ఒక మార్గదర్శకంగా ఉండటానికి వీలుగా, ముఖ్యంగా ఆయన విగ్రహాన్ని చూసిన వెంటనే సేవ చేయాలి, అదేవిధంగా కళారంగంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిని అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో విగ్రహ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటి సమావేశం జరిగింది. ప్రాథమికంగా కొన్ని అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒక ఎత్తైతే దాంతోపాటు అక్కడ నిర్మించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా చూపించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో జరిగింది. దీనికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడానికి, అందులో సాహిత్యానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, అదేవిధంగా నాటకానికి సంబంధించి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి చలనచిత్ర జీవిత చరిత్రల ఆధారంగా ఆయన పోషించినటువంటి పాత్రలని ఆధారంగా చేసుకుని కొంత సినిమా రంగానికి సంబంధించి, వీటితో పాటు మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా రూపొందుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ టూరిజం యాక్టివిటీస్ను కూడా డెవలప్ చేయాలని, వాటితో పాటు ఒకరోజు చూడడానికి వచ్చిన వ్యక్తి ఒక 3-4 రోజులు అక్కడ ఉండే విధంగా రిసార్ట్స్ కానీ, ఉండటానికి అవసరమైనటువంటి స్టేకి అవసరమైనటువంటి 5 స్టార్ హోటల్ కానీ, లేకపోతే వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని కూడా పెట్టి మొత్తంగా పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మొట్టమొదటి మీటింగ్ని చేశాం. దీని మీద అనేక ఆలోచనలు వచ్చినాయి. ఈ ఆలోచనలన్నింటినీ కూడా ఇప్పుడు నారాయణ గారు మేము అందరం కలిసి కూర్చుని దీని మీద చర్చిస్తున్నాం. అఫీషియల్స్ కూడా ఉన్నారు. దీన్ని రాబోయే మీటింగుల్లో మరింతగా పదును పెట్టి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కట్టడం కావాలనేటువంటి దాని మీద మా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మరొక 2-3 మీటింగుల్లో ఫైనలైజ్ చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించి వారి యొక్క ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నామని మనం తెలియజేస్తూ పెద్దలు నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫస్ట్ మీటింగ్లో చెప్పారు. ఇది 152 మీటర్ల హైట్ ఉండే విగ్రహం. ఇది నీరుకొండ దగ్గర, ఆ కొండ యొక్క ఏరియా 120 ఎకరాలు. దాని కింద 167 ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది. నీరుకొండ రిజర్వాయర్ అంటారు. 167 ఎకరాలు కొండకు ఆనుకొని ఉంది. దాని పక్కనే 430 ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్. దాని పక్కనే మరొక 167 ఎకరాల్లో టూరిజం ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఏదైతే స్టాచ్యూ పెడుతున్నారో ఆ స్టాచ్యూకి యాక్చువల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా అనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోయేటట్టుగా డిస్కస్ చేశారు. ఏదనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుని ఫైనల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా ఇలాంటి ఇంకెవరైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్లు కూడా తీసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు వారి యొక్క డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ ఏదైతే
మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేదా వోకల్ కావచ్చు, డిఫరెంట్ ఏదైతే మన కల్చర్ ఉందో అది అంతా ప్రతిబింబించేటట్టుగా చేయాలనేది ఈరోజు యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు లిటరేచర్ అండ్ దానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించి కూడా అక్కడ చేసే విధంగా తెలుగు యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి చేసే విధంగా యాక్చువల్గా దాన్ని కూడా ప్లాన్ చేసేట్టుగా చేశారు. అదేవిధంగా అక్కడ డిఫరెంట్ అంటే ఒక యానిమేషన్ స్టూడియో, కన్వెన్షన్ సెంటరు, అదేవిధంగా రిజర్వాయర్ చుట్టూ యాక్చువల్గా డిఫరెంట్ టూరిజం యాక్టివిటీస్ ఇప్పుడే సజెస్ట్ చేశారు. దానికి దగ్గరలో ఒక 5 స్టార్ హోటల్, ఒక 3 స్టార్ హోటల్, ఒక 2 స్టార్ హోటల్ కూడా ఉంటే వచ్చేవాళ్ళు ఒక రోజు 2 రోజులు ఉండటానికి ఉంటుంది. ఎందుకంటే ఒకే దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ, అది కూడా ఒక కొండ మీద 120 ఎకరాలు ఉండే దాని మీద 430 ఎకరాలు వాటర్ ఉండే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఒక 2-3 సార్లు కూర్చొని దీని మీద డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ వీడియో కొంచెం రిలీజ్ చేస్తారు. ఆ వీడియోనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఖర్చు దాదాపు ఓన్లీ విగ్రహమే తీసుకుంటే 2000 విగ్రహం వరకు ఎంత అవుతుంది? 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు. 3500 టన్నులు. ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 160 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడ నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3500 మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్. ఓకే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.